కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం మండిపడ్డారు. ప్రభుత్వం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించాలని ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. అలాగే మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. తీరు మార్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందజేస్తారు. చెప్పండి నాగకిషోర్. నాగకిషోర్, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం మండిపడ్డారు. ప్రభుత్వం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించాలని ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. అలాగే మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయాలని ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. తీరు మార్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. దీనిపై నాగకిషోర్ మాట్లాడతారు. నాగకిషోర్, నాగకిషోర్ తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే వీలుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు విచారణపై కూడా చర్చించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మోన్ అందిస్తారు. సాల్మోన్. థ్యాంక్ యూ కీర్తి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. దీనికి సంబంధించి పలు అంశాలు వీటిపైన చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే మొదటగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ మీద అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయాలనే దాని మీద ముఖ్యంగా వీటి మీద సమావేశం అయితే జరగనుంది. ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకై రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క ఆర్డినెన్స్ అయితే ఉంది. ఒక పక్క బీజేపీ కూడా అంటే ఖచ్చితంగా ముస్లింలకు రిజర్వేషన్లు దాంట్లో కల్పించినట్లయితే ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పడంతో ఈ యొక్క సందిగ్ధత అయితే నెలకొంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే పాత రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్దామా అనే దాని మీద అయితే చర్చ అయితే సాగనుంది. ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు అయితే ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ బీజేపీ దీని మీద స్టాండ్ వైఖరి ఏంటి, ఎలా పార్టీ నిర్ణయం ఉంటుందని అయితే కొంత ఆసక్తిగా చూస్తుంది. ఖచ్చితంగా అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ మీద పీసీ ఘోష్ కమిషన్ అయితే పూర్తి నివేదిక అందించారు. అదేవిధంగా మాజీ సీఎం
కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు అయితే హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ను ఆపాలని దాంట్లో తప్పుల తడాక ఉందని అయితే పిటిషన్ కొట్టివేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ మీద అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలాలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను తాజాగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే అతడు మాట మార్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను ప్రత్యేక బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి అతడిని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని విచారణ బృందం దర్యాప్తులో గుర్తించింది. దీంతో అతన్ని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, ఏదైతే కన్నడ నట వివాదం సృష్టించినటువంటి ధర్మస్థల కేసులో కీలక మలుపైతే తిరిగిందని చెప్పుకోవాలి. ఇవాళ ఏదైతే మనకు కీలకంగా దర్యాప్తు చేయడానికి ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకు సంబంధించిన ముసుగు వ్యక్తి భీమా అనే వ్యక్తి ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేందుకు ఈ రకంగా అంత చేశారు తప్పితే అందులో ఏం లేదు, అంత ఒత్తిడి అంత సుత్తి అని చెప్పుకుంటూ కూడా ఇవాళ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సిట్ ఏదైతే ఉందో దర్యాప్తులో పూర్తిగా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే దాదాపు వందల కొద్ది శవాలను కూడా పూడ్చిపెట్టినట్టు, ఖననం చేసినట్టు, తన చేతులతో కూడా ఖననం చేసినట్టు కూడా అటు ముసుగు వ్యక్తి భీమా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని ఆధారంగానే దాదాపు 16 ప్రాంతాల్లో 13 స్పాట్లను గుర్తించి 14 అడుగుల లోతులో కూడా తవ్వకాలు చేపట్టి అక్కడ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ ఎక్కడ పోయినా కూడా ముసుగు వ్యక్తి భీమా చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా ఆధారాలు అయితే ఎక్కడ దొరకలేదు. అక్కడ 1-2 చోట్లలో పురుషులకు సంబంధించి అస్థిపంజరాలు దొరికినప్పటికీ ఏదేమైతే ముసుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో భీమా ఆయన చెప్పినట్టుగా ఆయనకు అనుకూలంగా ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. ఇక ఇదొక పక్కన ఇలా ఉంటే కనుక దీనికి సంబంధించి గతంలో 2003 సంవత్సరం సమయంలో ఎంబీబీఎస్ విద్యార్థి అనన్య భట్ ఎవరైతే ఉన్నారో అదృశ్యమైందంటూ కూడా తన తల్లి సుజాత భట్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, దక్షిణ కన్నడ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి కూడా అదే సుజాత భట్ ఈరోజు చెప్తున్న అంశం, తనకు కూతురే లేదు, తనకు సంబంధించిన ధర్మస్థలకు సంబంధించిన ల్యాండ్స్లలో తన ల్యాండ్ కూడా పోయింది, ఆ ల్యాండ్ను తీసుకునే ప్రయత్నంలోనే వాళ్ళు చెప్పినట్టు చేశాను తప్పితే నాకు కూతురు కూడా నాకు అసలు కూతురు లేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఓవరాల్గా చూస్తే కనుక అక్కడ ఏదైతే సిట్ దర్యాప్తు చేపట్టిందో ఇటు ముసుగు వ్యక్తి చెప్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, అలాగే దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం కూడా ఇక్కడ నిజంగానే మహిళలు వచ్చి ఇక్కడ 100కు పైగా మహిళలు వచ్చి అదృశ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి, ఈ పరిస్థితి దారుణంగా, దీనిపైన దర్యాప్తు చేపట్టాలంటూ కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సిట్ చెప్తున్న ఏదైతే అంశాలు ఉన్నాయో, ఇప్పుడు సిట్ ఇప్పుడు మనకి చెప్తున్న అంశాలను బట్టి చూస్తే కనుక ఇంకా కొంత పారదర్శకతతో సిట్ ముందుకు దర్యాప్తు చేపట్టి మరో కోణంలో అక్కడ అంటే మహిళలు మరి అదృశ్యమైనటువంటి మహిళల పరిస్థితి ఎందుకు, వాళ్ళు ఎట్టుపోయారు, మరి వాళ్ళకి సంబంధించిన పూర్తి అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అటు ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ధర్మస్థల కేసు అనేది కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. అంటే ఇంతవరకు చేసిన దర్యాప్తు అంతా కూడా ఉట్టిదేనా, అంటే ఎంత కూడా వృధా పాయసం అంటూ కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి సిట్ మరొకసారి దర్యాప్తును కొనసాగించి నిజాలు ఏంటి ఇంకా తేల్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నిన్న తిరుపతి జిల్లాలోని పుత్తూరులో మాజీ మంత్రి నారాయణ స్వామిని లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇందులో భాగంగానే మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నారాయణ స్వామి స్పష్టం చేశారు. తాను ఎవరిపై ఆరోపణలు చేయలేదని సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నిజాన్ని చెప్పమన్నారు. కొన్ని మీడియా ఛానల్స్లో తప్పుడు వార్తలు ప్రసారం చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మద్యం స్కామ్లో పేరుతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆధారాలేమీ లేకుండానే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లలో మద్యం ప్రభుత్వం విక్రయించిందని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని చీఫ్ బ్యూరో గోపి అందిస్తారు. చెప్పండి గోపి. కీర్తి, మొత్తం మీద ఏపీలో లిక్కర్ స్కామ్ అత్యంత భారీ స్కామ్ చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా సిట్ చాలా రకాలుగా దూకుడు వెళ్తున్న నేపథ్యంలో
నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా అంటే మంత్రులతో కూడిన బృందం చాలా క్లారిటీతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్ కస్టడీకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయాలని చెప్పి ఇప్పటికే కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న సిట్ అధికారులు నేరుగా ఇక్కడ పుత్తూరుకు వచ్చి అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఇక్కడ అంటే ఆయన్ని విచారణ చేయడం జరిగింది. విచారణలో చాలా అంశాలను దాదాపుగా 100 అంశాల వరకు కూడా 100 ప్రశ్నలను ఆయన సంధించడం జరిగింది. ఇందులో చాలా అంశాలు అంటే అప్పట్లో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన విధానాలు ఇవన్నీ కూడా ఎట్లా రూపకల్పన చేశారు, అదేవిధంగానే అంటే మద్యం షాపులకు సంబంధించి డిస్టిలరీస్ నుంచి కూడా తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు దీన్ని ఆన్లైన్ లేకుండా మాన్యువల్గా ఎందుకు ఈ డబ్బులు మార్పులు చేర్పులు చేశారు, ఇట్లా రకరకాల అంశాలపైన కూడా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే కాసేపు క్రితం ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని ఛానల్స్ లో తప్పుడు కథనాలు ప్రసారం చేసి రకరకాలుగా తను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన కూతురు ఇద్దరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఖచ్చితంగా నేను చట్టానికి లొంగిపోతాను, కానీ ఈ రకంగా అంటే లేనిపోని అభద్రతా భావంతో లేనిపోని మాటలు మాట్లాడి ఇట్లా రకరకాల పత్రికల్లో కావచ్చు మీడియాలో కావచ్చు వరుస కథనాలతో రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నిజంగా నిన్న తన ఇంటికి వచ్చినటువంటి సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు మాత్రమే వేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో మీరు సహాయ సహకారాలు అందించాలి, ఎందుకంటే ఈ కేసులో చాలా రకాలుగా అంటే ఇప్పటికే ఎన్నో రకాల కొంతమంది అరెస్ట్ అయిన నేపథ్యంలో మీరు కూడా సహకరించాలి, అవసరం వస్తే మరోసారి మేము మిమ్మల్ని విచారణకు పిలుస్తామంటూ కూడా చెప్పినట్లు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే గతంలో చాలా రకాలుగా ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశాల్లో తనకు కొన్ని మాత్రమే తెలుసు, మిగిలిన అంశాలన్నింటినీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే చూసుకునే వాళ్ళే తప్ప ఎక్కడా కూడా దీంట్లో నేను పూర్తి స్థాయిలో కూడా ఇన్వాల్వ్మెంట్ లేనంటూ కూడా ఆయన ఒకనొక దశలో కంటతడి పెట్టుకుంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద చాలా దూకుడుగా వెళ్తుంది లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయిన నేపథ్యంలో సిట్ అధికారులు ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోకుండా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద నిన్న ఐదుగురితో కలిపినటువంటి సిట్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. పుత్తూరు ఆయన నివాసంలో ఏదైతే ఈ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణకి సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగానే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను కూడా వాళ్ళు పరిశీలన చేశారు. మరోవైపు ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ 5 ఏళ్ల కాలంలోనే ముడుపులు భారీగా అందిన నేపథ్యంలో కొంతమంది ఇప్పుడు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే నారాయణకు సంబంధించిన ఆస్తుల పైన కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందువల్లనే ఆయన ఆస్తులకు సంబంధించిన అంశాల్లో కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సో మొత్తం మీద మాత్రం సిట్ అధికారులకు మాత్రం తాను పూర్తిగా సహకరిస్తాను, కానీ తనను మానసికంగా మాత్రం కొన్ని మీడియా ఛానల్స్ ఇబ్బందులు గురి చేస్తున్నాయనేది మాత్రం ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని సిట్కి కూడా కంప్లైంట్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. కీర్తి, థ్యాంక్ యూ గోపి. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 రోజుల క్రితం జరిగిన బాలిక సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ ను దొంగిలించేందుకు వెళ్లి వస్తుండగా బాలిక చూసి అరవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో క్రైమ్ సీన్స్ చూసే బాలికను హత్య చేసినట్లు తేల్చారు. సహస్ర హత్య కేసులో బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు అతను రాసుకున్న నోట్స్ ప్రవర్తించిన తీరును బట్టి అర్థమవుతుంది. మరోవైపు బాలిక సహస్ర కుటుంబ సభ్యులు కూకట్పల్లి పిఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, ఓవర్ టు యు. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఖరీదైన బ్యాట్ కోసము 14 సంవత్సరాల వయసు గల బాలుడు 10వ తరగతి చదువుతున్న బాలుడు ఆ బ్యాట్ కోసము బాలిక సహస్రాన్ని హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు వెల్లడించిన విషయాల ప్రకారము ఆ బాలిక అంటే ఒంటరిగా ఉంటున్న బాలికని ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బ్యాట్ని ఎలానైనా తీసుకోవాలి, ఎలానే దొంగలించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక పక్క ఒక పేపర్ మీద రాసుకొని ఒక స్కెచ్ ప్రకారము సహస్ర
బాలికను హత్య చేశాడు. అంటే ఆ బాలుడు బ్యాట్ని ఎత్తుకువెళ్ళే సమయంలోనూ దొంగలించే సమయంలో అంటే బ్యాట్ తీసుకువెళ్తున్నాక శాస్త్ర గమనించి ఆ బాలుని అయితే పట్టుకోవడం జరిగింది. గట్టిగా అరవడంతో ఆమె మీద విచక్షణ రహితంగా హత్య చేయడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులు మొదటగా కొన్ని బృందాలుగా దర్యాప్తు చేశారు. మొదటగా ఎవరైతే బాలుడు ఆ విషయాన్ని నిరాకరించాడు. ఆ తర్వాత ఎవరైతే ఆ బాలుడు అతను వెంట తెచ్చుకున్న కత్తిని అతను ధరించిన దుస్తుల్ని సేకరించిన తర్వాత అతనే బాలుడు హత్య చేసి నిర్ధారించారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ అంజలి. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశం ముగిసింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేతలు చర్చించారు. పీఎస్సీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైన చర్చించినట్లు సమాచారం. అయితే అన్ని అంశాలపై పీఎస్సీలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని అధికార కాంగ్రెస్ ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎలక్షన్స్ పై పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వివరాల కమిటీ సమావేశం, పిఎస్సి అదేవిధంగా టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, అంతేకాకుండా ఇంకొంతమంది మంత్రులు కూడా హాజరయ్యేట్లయితే తెలుస్తుంది. నేడు జరిగిన పిఐసి సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలా లేదా వెంటనే నిర్వహించాలా అనే దానిపై అభిప్రాయాలు సేకరించారు. దీంతో పాటు ఓట్ చోర్ గద్దీ చోర్ అంశంపై రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర నాయకులకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఇతర పోస్టులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని పార్టీ క్యాడర్ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తుందని ఇప్పటికే అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ఎన్నికల్లో నిలిచిపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, గ్రామాల్లో అనేక సమస్యలు పేరుపై ఉన్నాయని, అయితే ముఖ్యంగా ఆ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్రం నుండి నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కంపల్సరీ నిర్వహించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలపై పిఎస్సి సమావేశంలో నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నెల 25న జరిగే కేబినెట్ మీటింగ్ లో అధికారిక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ఢిల్లీలో ధర్నా సైతం చేసిందని, అయినా కూడా కేంద్రం నుంచి కదలిక లేదని నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే రాబోయే కాలంలో తొందరగానే ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీసీలకు 42% ఇవ్వడానికి మాత్రం కేంద్రం వెనుకాడుతుంది. కాబట్టి ఏదైతే గతంలో మాదిరిగానే బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు చేసి పార్టీ పరంగా మాత్రం బీసీలకు 42% సీట్లు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏదైతే నామినేటెడ్ పోస్టుల గురించి కూడా బాగా చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాత్రమే నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి, అందుకోసం నేతలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుందని నేతలు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. ఇవి 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.